అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మా వంటలు. ఈ ఛానల్లో మనం ట్రావెల్, ఫుడ్ ఇంకా ఫన్ గురించి చూడబోతున్నాం. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ టు మేక్. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, జీరా, హాఫ్ లెమన్ స్లైస్, పొటాటో, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ఇంకా రైస్ కావాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్కి బదులు గీ వేసుకోండి కొంచెం. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలాలు తీసుకున్నవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ సన్నంగా స్లైస్గా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. కొంచెం జీలకర్ర, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది అది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాక కట్ చేసుకున్న పొటాటో ఫ్రై చేసుకోవాలి. పొటాటో కొంచెం మగ్గాలి. బాగా వేయించుకున్నాక మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. మగ్గాక కొంచెం కలుపుకొని పొటాటోస్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న రైస్ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇది పుదీనా పేస్ట్ అండి. దీనికి పుదీనా, కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, హాఫ్ లెమన్ స్లైస్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని ఫ్రై చేసిన రైస్లో వేసుకోవాలి. ఆ పుదీనా పేస్ట్ మొత్తం రైస్ అంతటికి కలవాలి. రైస్ మొత్తం కలిసాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ బౌల్తోనే వాటర్ వేసుకున్నాను. నానబెట్టుకున్న కాజు కూడా వేసుకోవాలి. అంతా అయిన తర్వాత ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. కలుపుకొని ఎప్పుడైనా మనకి ఉప్పు తక్కువగా ఉండుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు వేడి పుదీనా రైస్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి.